దేశవ్యాప్తంగా రాజ్యాంగానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చట్టాల్లో మార్పు తీసుకొచ్చే ప్రక్రియ శక్తి ఈరోజు పార్లమెంట్లో ఉంటది కనుక మరి ముఖ్యమంత్రి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజ్యాంగ సవరణ కావాలి, బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియను వెంటనే మొదలుపెట్టుకోవడానికి మరి రాష్ట్రపతి ఆమోదం చెందే విధంగా ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్పై డిమాండ్ చేయడానికి ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం. మన రాష్ట్రం నుంచి ఎన్నికైన 8 మంది పార్లమెంట్ సభ్యులున్నారు, బీజేపీకి సంబంధించిన శాసన సభ్యులున్నారు. ఈ సందర్భంలో వారిని అడగదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి ప్రధాన బలహీన వర్గాలకు సంబంధించి వారి హక్కులకు సంబంధించిన అంశం విషయంలో మీ వైఖరి ఏంటి? మీరు ఇక్కడ మీ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వ పరంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారా లేదా? బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో ఈరోజు 50% మించి రిజర్వేషన్ పూర్తి స్థాయిలో కలిపియాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల సందర్భం వచ్చిన సందర్భంలో వారు మనందరికీ ఇచ్చిన మాట ఏ విధమైన అంశాలతో చెప్పిన అంశాలను కూడా పెద్దలందరూ చెప్పారు. రాహుల్ గాంధీ గారి ఆలోచనని ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వానికి సంబంధించిన మేమందరం కూడా ప్రదేశ్ కాంగ్రెస్ సంబంధించిన అధ్యక్షుల వారు కూడా మరి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తప్పకుండా చట్టం తీసుకురావాలని చట్టపరంగా ఈరోజు మనం ఆమోదం చేసుకొని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఈ క్రమంలో మేము మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మనం అందరం ధర్నా చేస్తా ఉన్నాం. ఈ ధర్నాకు సంబంధించిన సారాంశం ఢిల్లీ మన రాజధానిలో మనం నడిపిస్తా ఉన్నామంటే ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి మనలో ఉన్న మరి భావాలను తెలియజేయడానికి, తప్పకుండా డిమాండ్ని తెలియజేయడానికే ఈరోజు చేస్తా ఉన్న ఈ ధర్నా కార్యక్రమం. ఇంకో ప్రక్కన టీఆర్ఎస్ పార్టీ పక్షాన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో రాజ్యమేలిన వారు